హాయ్ అండి. శ్రీ సత్య ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ను శ్రీ సత్యను అన్ఫాలో చేసిండంట. అయితే యాంకర్ అడుగుతారన్నట్టు, కళ్యాణ్ను నిన్ను అన్ఫాలో చేసిండు కా అని అడిగితే, మరి ఏమో తెలియట్లేదు, నిబ్బి వేషాలు ఇట్లనే ఉంటాయి, ఫాలో కావడం ఏందో అన్ఫాలో కావడం ఏందో నాకు అర్థం కాలేదు, నిబ్బగాళ్ళ సంగతి అర్థం కాదు మనకు అని చెప్పేసి చెప్తుంది. మరి నిబ్బగాడైనప్పుడు ఎందుకు సపోర్ట్ చేసినావమ్మా? ఎందుకు తనుజను నెగిటివ్ చేసినావు? తనుజకి ఎందుకు ఎగరెస్ట్కి వెళ్ళినావమ్మా అని నాకు ఇప్పుడు అడగాలనిపిస్తుంది. అప్పుడు తెలియదా ఇప్పుడు నిబ్బగాడు అన్న సంగతి? నిబ్బగాళ్ళు అన్నప్పుడు అట్లనే చేస్తారు, అన్ఫాలో చేయకపోతే ఇంకేం చేస్తారు? ఇప్పుడు నిబ్బి వేసాలని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది శ్రీ సత్య. ఏమన్నా మీరే కామెంట్ చేయండి. మంచిగా జరిగింది. ఏంటంటే అప్పుడు నేను ఏమంటారు, నీతి నిజాయితీ అనేది కోల్పోయి ఆ అమ్మాయిని తనుజను అనవసరమైన మాటలు అనుకుంటూ, బూతి పదాలు మాట్లాడుకుంటూ, ఆ అమ్మాయికి ఎగ్నెస్ట్గా వీడియోలు చేస్తూ, లైవ్లో మాట్లాడుతూ, జనాలను కూడా జనాలు ట్రోల్ చేసే విధంగా చేసినటువంటి ఈ అమ్మాయికి తగిన శాస్తి జరిగిందనిపించింది నాకైతే. నిబ్బగాళ్ళకు సపోర్ట్ చేస్తే నిబ్బగాలు అలానే చేస్తారని ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇంకా కొంతమంది నిబ్బగాలు ఉన్నారు. తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈవెంట్లో ఉండాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలని చెప్పేసి వాళ్ళు మీరిద్దరు జీవితాంతం ఇలానే కలిసి ఉండాలి, మీరిద్దరు జీవితాంతం ఇట్లే ఉండాలి, మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండదు. అరే ఆ అమ్మాయి ఏజ్కి ఆ అబ్బాయి నిబ్బగాని ఏజ్కి చాలా డిఫరెంట్ ఉందిరా, మానుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయికి భవిష్యత్తు ఉంది, వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఏమనుకుంటారు అని కొంచెమని ఇంకిత జ్ఞానం లేదు. ఒక అమ్మాయిని అబ్బాయిని ఇంకా ఎందుకు బిగ్ బాస్ హౌస్లో జరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఈవెంట్లలో కలవాలి, మీరిద్దరిని ఇలానే కలిసి ఉండాలి. ఇక్కడ ప్రోమో వచ్చిందనుకో, కళ్యాణ్ తనుజ మీ లవ్ యూ అని చెప్పేసి పెడతా ఉంటారు. ఇలాంటి లవ్ సింబల్స్, లవ్, మీ ఇద్దరు కలిసి ఉండండి, ఎప్పుడు పెళ్లి చేసుకోండి, మీ ఇద్దరు జంటకు చూడాలనుకుంటాను, ఇలాంటి కామెంట్లు ఒలగర కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? ఆ అమ్మాయి ఏజ్కి ఆ అబ్బాయి ఏజ్కి ఎంత గ్యాప్ ఉందో తెలుసు కదా మీకు. ఆ అమ్మాయి ఎప్పుడన్నా కళ్యాణ్ అలాంటి లవ్ యాంగిల్లో చూసిందా? ఎందుకు ఇలాంటి లవ్ యాంగిల్ కలుపుతున్నారు? మీ ఇంట్లో ఆడపిల్లలకైతే ఇట్లనే చేస్తారా? కొంచెం మానుకోండి, నిబ్బి వేషాలనేది మానుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయికి భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయి పేరెంట్స్ చూసినా ఏమనుకుంటారు? ఆ అమ్మాయి ఎప్పుడైనా కళ్యాణ్ ప్రేమిస్తానని చెప్పిందా? కళ్యాణ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పిండా? ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నారని నాకు అడగాలనిపించింది. అందుకే ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. దయచేసి తనుజ సంక్రాంతి ఈవెంట్లో ఎక్కువసేపు లేదు, ఉంటే బాగుండు అనుకుంటారు. తనుజ ఈ సంక్రాంతి ఈవెంట్ అనే బదులు తనుజ ఈవెంట్ అంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే తనుజ ఉన్నంతసేపు ఆ ఈవెంట్ ఫుల్ ఉత్సాహంగా జరుగుతుంది, మనం కూడా ఆ విధంగా చూడగలుగుతాము. తనుజ ఎక్కువసేపు లేదు, ఉన్నంతసేపు హ్యాపీగా అనిపించింది. తన ఫ్యాన్స్ వచ్చారు, అక్కడ కూడా తనకు సన్మానం చేయడం జరిగింది. అది సంక్రాంతి ఈవెంట్ అనకూడదు, తనుజ ఈవెంట్ అనసు. పీపుల్ విన్నర్, బిగ్ బాస్లో విన్నరు కాకపోవచ్చు కానీ, బిగ్ బాస్ షోలో చెత్త షోలో విన్నర్ కాకపోవచ్చు కానీ, పీపుల్స్ గెలుచుకున్నటువంటి అమ్మాయి పీపుల్ విన్నరు తనుజ గౌడగా చెప్పుకోవచ్చు. తనుజకు సన్మానం చేసిన విధానం చూస్తే మనం అసలు హ్యాపీగా ఫీల్ అవుతాం. సంక్రాంతి ఈవెంట్ కొద్ది క్షణాలు అంటే ఇంకొక 5-6 గంటలలో రాబోతుంది. ఎందుకంటే 12 అయిందంటే నైట్ 12 అయిందే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. లేదా రేపు మార్నింగ్ చూడండి వాళ్ళు ఉంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.